ఎలా అనిపించింది? వాళ్ళు మేము డిస్టింక్షన్ లో పాస్ అయ్యామని వాళ్ళు అంటున్నారు, అవినీతి రాజ్యం వెళ్ళిందని మీరు అంటారు, సుపరిపాలన ప్రజాపాలన సంబరాలు కూడా చేస్తున్నారు. చెప్పండి. సోదరుడు ముందుగా మహిళల సంక్షేమం గురించి మాట్లాడాడు, అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడాడు, గురుకులాల గురించి మాట్లాడాడు, చాలా అంశాలు వారు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రేపటికి 1 ఇయర్ పూర్తయితా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు సాధించిన ప్రగతిని వారు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడో రోజు డిసెంబర్ 9 అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా. మీకు నిజంగా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ ఏడాది కాలంలో మేము చేసినటువంటి సంక్షేమము, మేము చేసినటువంటి అభివృద్ధి ఏందని చెప్పేసి వారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అది చేస్తే కూడా బాగుంటుంది. ఈరోజు మహిళలకు నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు. మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పేరు మీద ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ఈరోజు హామీ ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మహిళల్ని నట్టేట ముంచి మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు, సో ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయంలో? అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఇట్లా ప్లకార్డు పెట్టి 4,000 పెన్షన్ అని చెప్పేసి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి నట్టేట ముంచి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు 6 గ్యారెంటీలు ఆటకెక్కించి ఈరోజు 7వ గ్యారెంటీ రాష్ట్రంలో నిర్బంధం. వారు మాట్లాడతారు ప్రజాస్వామ్యం పాలన, ఇది ప్రజలని నభయించక పాలన, ఇది ముంచినటువంటి పాలన. ఇది 7వ గ్యారెంటీగా ఈరోజు నిర్బంధము. ఈరోజు నిర్బంధం పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఈరోజు పక్కన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వర్ధంతి ఈరోజు నిన్న జరిగింది. నిన్న జరిగింది అంబేద్కర్ వర్ధంతి జరిగింది. అంబేద్కర్ వర్ధంతి రోజు అంబేద్కర్ కేసీఆర్ గారు పెట్టినటువంటి 125 అడుగులటువంటి విగ్రహానికి పూలమాల వేసేటువంటి దిక్కు లేదు. కానీ ఈరోజు ప్రజాపాలన అంబేద్కర్ విగ్రహం ముందే పోలీస్ పహార పెట్టి బారికేడ్లు పెట్టి ఈరోజు మొత్తం ముళ్ళ కంచెలతో ఈరోజు మొత్తం సంఖ్యలు అంబేద్కర్ విగ్రహానికి సంఖ్యలు వేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇన్ని రకాలైనటువంటి మోసాలు చేసుకుంటూ ఈరోజు రైతులను నట్టేట ముంచి ఈరోజు ఏమిచ్చారు వీళ్ళ గ్యారెంటీలు ఇవన్నీ గ్యారెంటీలు చిట్టా, ఇదంతా చిట్టా ఉంది. వీళ్ళ హామీలు ఇవన్నీ, మేనిఫెస్టోలు ఇవన్నీ ఎన్ని ఇచ్చారు రైతులకు? 2 లక్షల రుణమాఫీ ఒకేసారి. వరంగల్లో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఈరోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే నిన్న బట్టి విక్రమార్క గారు ముఖం చాటేసుకొని రైతు రుణమాఫీ ఎక్కడ అయిపోయింది, క్లోజ్ అయిందని చెప్పేసి మాట్లాడతారు. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారు? రైతులను ఏమన్నా భిక్షాగాళ్ళ అడుగుంటారు, వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతారని చెప్పేసి రైతులను భిక్షాగాలతో పోల్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ మంత్రులది. ఈ రకంగా ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాం, ప్రతి కారుకి ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఇవాళ రైతు బంధుకు రామ్ పలికిరు. ఈరోజు చేవేలలో డిక్లరేషన్ చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ చేసి, చేవేలలో దళిత డిక్లరేషన్ చేసి దళిత బంధు 12 లక్షల రూపాయలు చేస్తామని మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చి ప్రకటిస్తారు. ఈరోజు దళిత బంధుకి జై భీమ్ పలికినారు. ఈరోజు బీసీ బంధు అని చెప్పేసి బీసీ డిక్లరేషన్ చేశారు, 42% రిజర్వేషన్ అన్నారు. ఏమైంది? ఈరోజు చాలా ఇప్పటివరకు అనేక మంత్రి పదవులు ఇచ్చారు, అనేక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎంతమందికి బలహీన వర్గాల వారికి ఇచ్చారు. మొత్తం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అరాచక పాలనకి తెరలేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో విపరీతమైనటువంటి వెంటెత్తి పొగడలతోన ప్రజాస్వామ్యం పేరు మీద ప్రజాపాలన పేరు మీద ఈరోజు అరాచక పాలన చేస్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. వారి కుటుంబ సభ్యులు కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళు కుటుంబ పాలనగా ఈరోజు నిజంగా కుటుంబ పాలన తెలంగాణలో ఎలాంటి అధికారం లేకున్నా ఈరోజు రేవంత్ రెడ్డి సోదరులు ఈరోజు ఎస్కార్ట్ పెట్టుకొని పోలీసు పహారాలు తిరుగుతా ఉన్నారు. ఇవాళ సెల్యూట్ చేస్తా ఉన్నారు. అది అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా సిగ్గు తెచ్చుకోవాలి, తల వంచుకోవాలి. వారు ఎలాంటి అధికారం లేదు, వారికి సెల్యూట్ చేయడం ఏంది, వారికి ఎస్కార్ట్ చేయడం ఏంది? ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులను, మహిళలను ఒక్క మాట 55,000 ఉద్యోగాలు నింపినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 55,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి నింపినారు? ఏం నోటిఫికేషన్ ఇష్యూ చేశారు? ఏ రకమైన నోటిఫికేషన్? 2014 నుంచి 2024 వరకు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్